వారికి ఆసక్తి. వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా డాక్టర్ స్వరూప్ గారు. నా వాయిస్ మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ కృతజ్ఞతలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు 3 గంటల నుంచి ప్రతిదినము చేస్తున్నట్లుగా మన ప్రార్థనా వీరులు, విజ్ఞాపనకర్తలు మరి మనందరి కొరకు పేరు పేరున మరి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి నిజంగా వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అంతేకాకుండా ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి కొన్ని జాన్సన్ గురించి మనం ఎంతో సంతోషించాం. జాన్సన్ గురించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి మంచి ఏర్పాటు కలుగు చేశాడు, మంచి సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి పాస్టర్ వాసు గారు మన మధ్యలో, పాస్టర్ వాసు గారు ఫ్రమ్ బెంగళూరు నుంచి జాయిన్ అవుతా ఉన్నారు కదండి. మీకు గుర్తే ఉంటుంది. నేను దేవుని కృపను బట్టి నేనేం చేశానంటే జూలియస్ గారికి పరిచయం చేశాను ఒక వారం క్రితం. జూలియస్ గారి నంబర్ ఇచ్చి పంపించి, అంటే ఫోన్ చేయమని చెప్తే జూలియస్ గారు నన్ను అడిగారు, ఎందుకు ఆయన్ని నాకు ఫోన్ చేయమని చెప్పావంట ఆయనకి అంటే, నేను చెప్పాను అనమాట, ఆయనకి కొంత పరిచయాలు బెంగళూరులోని నెట్వర్క్ కావాలి, అలాగే కొంత ఆయన నడిపించే ఒక గురువు గారు లాంటి వ్యక్తి కావాలి, అలాంటి సహాయం మీరు చేస్తారని, అంతేకాకుండా మీరు సహవాసం ఆయనకు అనుగ్రహిస్తారని ఆశతోటి నేను కొంతకాలంగా జూమ్లోని జాయిన్ అవుతా ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళు నేను ఫేస్ టు ఫేస్ చూడలేదు, కానీ పరిచర్య చేస్తూ ఉన్నారు బెంగళూరులో. మీరు వారికి సహాయం చేయండి అంటే, సహాయం అంటే నా ఉద్దేశం సహవాసం మరియు నెట్వర్క్, అలాగే ఒక శిష్యరికం చేయమని నేను కోరినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ చర్చిలో రానున్న రోజుల్లో, వారాల్లో. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని, యూత్ కాన్ఫరెన్స్ అని, అలాగే సమ్ మీటింగ్స్ ఏయో పాస్టర్ వాసు గారి చర్చిలోని ప్లాన్ చేశారు అన్న జూలియస్ అన్న రానున్న దినాల్లోని. మరి దేవుని మహాకృపను బట్టి మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్ అనేక మంది చూస్తూ ఉన్నారు. నాకు ఒకటి ఆశ్చర్యం వేసిందంటే, నేను చాలామందిని మన స్పీకర్స్లో ఒక్కొక్కసారి 250 మంది కూడా ఒక్కొక్కసారి చూసిన సందర్భాలు నేను చూసి చాలా సంతోషించాను. అయితే డాక్టర్ విమలారెడ్డి గారి మెసేజ్ దాదాపు 1700 మంది చూశారండి ఇప్పటి వరకు. మళ్ళీ ఆశ్చర్యం వేసింది నాకు. నేను సిస్టర్ గారికి టెక్స్ట్ పెట్టాను, చాలా సంతోషించారు వారు కూడా. అంటే మన ప్రార్థనలు బట్టి నంబర్స్ అని కాదు, కానీ మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కదా, దేవుడు ఈ యొక్క పరిచర్యని ఇంకా విస్తరించాలని, అనేక మందికి చేరాలని, అలాగే మరి అనేక మందిని జాయిన్ చేయాలని కూడా మనం ఆశపడుతూ ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క వాక్యము మన దగ్గర పంచబడుతున్న వాక్యం అనేక మందికి చేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంటే నంబర్స్ అనేది పెద్ద శోధనే, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది పెద్ద శోధనే, దాన్ని తప్పించుకోవటం భలే కష్టం. ఆ విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మరి మీరందరూ కొద్దిగా సీరియస్గా ఉన్నారని చిన్న విషయం చెప్తాం అనుకుంటున్నాను. జీవ మరి మాకు
కుమార్తె లాంటిది కాబట్టి ఏమనుకోదు, అందుకే చెప్తున్నాను. జీవ ఈరోజు పాట పాడింది. జీవ పాడితే మరి ఎంతో మధురంగా ఉంటది. అయితే కొద్దిగా ఈరోజు నిద్రలోంచి లేచి పాడితే ఎలా ఉందో అలా పాడిందనమాట. నాకు చాలా నవ్వొచ్చింది. నేను గూడా అప్పుడప్పుడు నిద్రలో లేస్తంగానే ఆ నిద్ర వాయిస్ వస్తుంటది గదా! నాకు నాకెంత నవ్వొచ్చిందంటే, చాలా చక్కటి పాట పాడింది గానీ, చిన్న నిద్రలో నుంచి లేసి అప్పుడే లేచి పాడితే ఎలా ఉంటదో అలా పాడింది. మరి మార్నింగ్ మరికి ఇయన్నీ తప్పవు గదా! చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకు. అలాగే మరి సిస్టర్ మేరీ గారి హస్బెండ్ కదమ్మా! మోటార్ బైక్ వచ్చి గుద్దింది. జాన్సన్. ఎవరి గురించి ప్రార్థన చేయమన్నారు? మేరీ ప్రసన్న గారు. ఎస్ డాడీ. మేరీ మేరీ ప్రసన్న గారు. ప్రసన్న గారి హస్బెండ్ కదమ్మా! మోకాలు దగ్గర ఎముక ఎస్ డాడీ. విరిగిందంటండి. ఎస్. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ మేరీ ప్రసన్న గారి భర్త గారు. పేరు చెప్పారుగా సంజీవరావు గారు కదా! ఎస్ డాడీ. ఎస్. సంజీవరావు గారు. వారికి పాపం రోడ్డు మీద నడుస్తా ఉంటే బైకొచ్చి గుద్దేసిందట. మోకాళ్ళ దగ్గర ఎముక ఇరిగిందంటండి. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆపరేషన్ చేయబోతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి మనం అందరం కూడా దయచేసి ప్రార్థనా పూర్వకంగా కనీసం ఒక్కళ్ళని, ముఖ్యంగా ఇంకా ఇతరులని ప్రభావితం చేయగలిగిన ఒక వ్యక్తిని మనం జాయిన్ చేద్దాం. దయచేసి ఇది మీరు ఒక కమిట్మెంట్ లాగా తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి మీరు పిలిస్తే వస్తారు. ఒకసారి ఒక ఒక పెద్ద స్పీకర్ గారు ఇండియాలో మీటింగ్ పెట్టుకోవడానికి అదే జోయల్ ఓస్టిన్ అని వాళ్ళ ఫాదర్ జాన్ ఓస్టిన్ ఆయన పేరు. ఆయన ఇండియాలో మీటింగ్ పెట్టడానికి ఢిల్లీలో ఒక పెద్ద సభ పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎవరో చెప్పారట, చెన్నైలో అంటే అప్పట్లో మెడ్రాస్లో దినకరన్ గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన వస్తే జనాలు వస్తారు, ఆయన పిలిస్తే జనాలు వస్తారు, ఆయనతో నెట్వర్క్ అవ్వు అని చెప్పారట. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఇలాగ అంటున్నారు, మీరు పిలిస్తే వస్తారట, మీరు వస్తే వస్తారట, కనుక మీరు దయచేసి రండి, మాతో టీమ్ అవ్వండి, మీరు పిలవండి అంటే లక్షలాది మంది వచ్చారంటండి ఆ మీటింగ్లో. అంటే ఆ యొక్క దేవుని సేవకుడికి స్వస్థతా వరం ఉంది మనకు తెలిసినట్లుగా. ఒక్కసారి స్వస్థత పొందిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ యొక్క గొప్ప ఎంత రిలీఫో. మరి చిన్న కాయలు కనపడితేనే బాబు ఈ క్యాన్సర్ ఏమని నాకు భయం వేస్తుంది. మరి మార్టిన్ లూథర్కి కూడా అంట, చిన్న కాయ కనపడితేనే క్యాన్సర్ ఏమో, ఇదేంటో నా పాపం వల్ల వచ్చిందని భయపడిపోయాడట. మన శరీరంలో అలాంటి పరిస్థితి, భయం మనకి. మరి నాకు కూడా ఇక్కడ చెస్ట్లో ఒక కాయ ఉండేది చాలా కాలం. నేను అది ఏదైతే అయిందిలేని ధైర్యంగా ఉన్నాను. అది రాను రాను పెద్దదవుతోంది. ఒకరోజు నేను స్వస్థత ప్రార్థన చేశాను. అప్పుడు దానంతట అదే పగిలిపోయింది. దాంట్లోంచి ఎప్పటి నుంచో ఉన్న ఆ యొక్క ఒకలాంటి లిక్విడ్ బయటకు వచ్చేసింది. నేను ఆశ్చర్యపోయాను. నేను ఏం చేయలేదు, దానంతట అదే పగిలిపోయింది. మరి ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తికి తెలుస్తుంది ఆ యొక్క గొప్ప రిలీఫ్. మరి ఒక్కొక్కరి దేవుని సేవకులకి ఒక్కొక్క వరము దేవుడు అనుగ్రహించున్నాడు. కనుక మీరు కూడా ఈరోజు మన జూమ్లోని వాక్యం బాగా విరివిగా ప్రకటించబడుతుందని మనకు తెలుసు. మరి నిన్నటి దినమున ప్రసీద సిస్టర్ గారు ఆ యొక్క మోషే గురించి ఆ యొక్క వాక్యం అంతా అలా అసలు ఒక మనకు తెలిసింది ఆయన మొత్తం అలా చెప్తా ఉన్నప్పుడు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందంటే ఎన్నో తలంపులు, ఎంతో బలం వచ్చింది నాకు కూడా, విశ్వాస బలం. మరి వింటా ఉన్నప్పుడు దేవునికి ఇలాంటి మరి ఆశీర్వాదం మనం ఇంకొకరికి ఇవ్వకూడదా? మీరు ఆలోచించండి. మీరు పిలిస్తే వస్తారు. ఇఫ్ యూ ఇన్వైట్ పీపుల్ విల్ కమ్. ఆ యొక్క వ్యక్తిని కూడా మీరు ఓన్ చేసుకొని పిలవలసిన ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి. రేపటి దినమున డాక్టర్ జాన్ శామ్యుయల్సన్ గారు ఒంగోలు నుంచి ప్రసంగిస్తారు. దయచేసి గమనిద్దాం. మరి వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు 1 కొరింథీయులకు రాసిన పత్రిక ధ్యానం చేసుకుందాం. టైం ఎంత అయింది? 5:45 కదా. నాకు ఓన్లీ 20 minutes చాలు. సో ఝాన్సీ రాణి సిస్టర్ గారు ఒక్క పల్లవి వచనం పాడితే బాగుంటుందని అనుకుంటానమ్మా, మీకు అనుకూలం అయితే. సిస్టర్ ఝాన్సీ రాణి గారు.
సారీ అండి, సడన్గా చెప్తున్నాను. ఒకవేళ ఝాన్సీ సిస్టర్ గారికి వీలవకపోతే మీలో ఎవరైనా సరే పాట పాడమంటారు కదా. పాడండి సిస్టర్. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండా చులకడ్డం, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండా చులకడ్డం, 7 నక్షత్రములు 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ అండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా ప్రభువానికి స్తోత్రములు. ఇదిగోండి నాయన, నైవేద్యం అంటే ఎరుగని మమ్మల్ని ఆయన మేము నైవేద్యం అర్పించే కృప మాకు దయచేస్తాం. మీకు స్తోత్రములు నాయన. మా మీద అల్లాడుచున్నారు, మీకు స్తోత్రములు నాయన. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను సంధించండి నేను. ముఖ్యంగా ప్రభువా నీ స్వస్థత శక్తిని అనుగ్రహించండి ప్రభువా. యేసు క్రీస్తు నామంలో నాయన, నీవు పొందిన దెబ్బల చేత ప్రభువా మీరు స్వస్థత పరిచారు. అనేక మందిని మీరు స్వస్థత పరిచారు. ఈ సేవకులకి కృపించారు నాయన. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నదని చెప్పావు కదా. ప్రతి బిడ్డని స్వస్థపరచండి నాయన తండ్రి. మరి శాంతిని అనుగ్రహించండి, సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, సమస్యలు తీర్చండి నాయన. ఒక్కొక్కటి దాటించుకుంటూ వెళ్ళండి. అనేకమైన ఉపద్రవం నుంచి దాటించిన నా దేవుడు అని చెప్పాడు దావీదు. నువ్వు ప్రతి ఉపద్రవం నుంచి దాటించే దేవుడు. ధైర్యం పుట్టించండి, సాహసాన్ని పుట్టించండి ప్రభువా. నీతిని న్యాయమును బయలుపరచండి నాయన. నీ దాసులకు ప్రభువా, నీ యొక్క సేవకులమైన మాకు ప్రభువా కృపను సత్యమును మాకు కావలి ఉంచమని వేడుకొచ్చున్నాను.
నాయన నీ వాక్యము ధ్యానం చేసుకుంటుండగా నీ కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని రగిలింప చేయమని అడుగుచున్నాం. నీ ఆత్మని తాజాగా కృమ్మరించండి ప్రభువా. యూ కెన్ సెండ్ యువర్ హోలీ స్పిరిట్, యూ కెన్ సెండ్ యువర్ ప్రెజెన్స్ త్రూ దిస్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ప్రభువా. ఈ యొక్క వాయు తరంగాల్లో నుంచి ప్రభువా నువ్వు చేస్తున్న కార్యములను మనం చూస్తున్నాం. యూ కెన్ మూవ్ ఫాదర్, యూ కెన్ మూవ్ ఇన్ డిజిటల్ వరల్డ్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం చెల్లించుకోవచ్చు. ఆయుత్తపరచండి ఆయన, నూతన శక్తిని ధరింపచేయమని అడుగుతున్నాం. నాయన నువ్వు చేయగలవు, సడన్ గా మా మీదకి రాగలవు. నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వాక్యం ధ్యానం చేస్తుండగా నన్ను కటాక్షించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నీ చిత్తమైతే నన్ను వాడుకొని వేడుకొంచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం కొన్ని తలంపులు మీతో పంచుకొని చార్జ్ని తొందరగా క్లోజ్ చేసుకుందామని అని ఆశపడుతున్నానండి. 1 కొరింథీ 1వ అధ్యాయం చదువుతానండి. దేవుని వాక్యం ఈ విధంగా ఉంది. 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మరి మనందరూ చాలాసార్లు వినుంటాం ఈ కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ యొక్క కొరింథు అనే పట్టణము మరి మహానగరం అంట. ఆ రోజుల్లో మంచి వ్యాపారం నడుస్తూ ఉన్న ఒక కేంద్రం, అనేకమైన సంస్కృతులు బాగా ప్రజ్వలిస్తూ ఉన్న ఒక మహానగరం. అంతేకాకుండా అది చాలా నగరాలకి, కొన్ని దేశాలకి ఒక మంచి కనెక్టింగ్ ప్లేస్లో. ఉదాహరణకి సింగపూర్ కానీ, అలాగే మరి మనము ఏదైనా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు దుబాయ్లో చాలాసార్లు దుబాయ్లో ఫ్లైట్స్ మారుతాం, సింగపూర్లో ఫ్లైట్స్ మారుతాం. అలాగా ఒక్కొక్క దగ్గర చాలా ఒక జంక్షన్స్ లాగా ఉంటాయి ఈ యొక్క అంతర్జాతీయ ప్రయాణాల్లో. అలాంటి ఒక జంక్షన్, అలాంటి ఒక కేంద్రము కొరింథీ. ఈ కొరింథీలో మరి మహా గొప్ప వక్తలు, ప్రసంగికులు వస్తూ పోతూ వాళ్ళు ఇచ్చే ప్రసంగాలకి కొంత డబ్బు కూడా తీసుకుంటారట, ఛార్జ్ చేస్తారట, అలరిస్తూ ఉంటారట ఆ యొక్క ప్రజల్ని. అంతేకాకుండా అక్కడ అనేకమైన దేవుళ్ళు, ప్రభువులు ఉన్నారు. ఆ యొక్క దేవుళ్ళు, ప్రభువులు, ఆ పండగలు, ఆ యొక్క దేవతలు, ఆ యొక్క దేవుళ్ళు, ఈ యొక్క పండగలన్నీ కూడా ఈ యొక్క విగ్రహారాధనకు సంబంధించిన ఆ పండగలు అవ్వచ్చు, లేకపోతే జాతరలు అవ్వచ్చు, లేకపోతే దేవుళ్ళు అవ్వచ్చు, వాటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చొచ్చుకుపోయినాయట. ప్రభుత్వ కార్యక్రమాల్లో అవి కూడా ఒక భాగం అయిపోయింది. ఈ దేవుళ్ళకి సంబంధించిన పండుగలు అవ్వచ్చు, ఆ దేవుళ్ళకి సంబంధించిన సమస్త విధమైన ఆ యొక్క భక్తి, అది ప్రభుత్వాల్లో కూడా చొచ్చుకుపోయిన ఒక పట్టణం అది. అలాంటి పట్టణంలో పౌలు తను అత్యంత వణుకుతోటి, బలహీనతతోటి, చాలా భయంతో సువార్త ప్రకటించాడు. అక్కడ తన సువార్త ప్రకటించినప్పుడు అనేకమైన ప్రసంగికులు, గొప్ప గొప్ప వక్తలు వస్తూ పోతూ ఉండే ఆ యొక్క ఊర్లో అసలు ఏమాత్రం మాట, ఒక గ్రేట్ పౌలు గురించి మనకు తెలిసిన విధంగా, పౌలు మే నాట్ బి ఎ గ్రేట్ స్పీకర్ బట్ ఈస్ ఎ గ్రేట్ మైటీ రైటర్. అతడు గొప్ప వక్త కాకపోవచ్చు, గొప్ప ప్రసంగికుడు కాకపోవచ్చు, కానీ చాలా శక్తివంతమైన రచయిత పౌలు. అయితే తను ఇక్కడ చూసినట్లయితే, నేను బలహీనుణ్ణి, నేను ఎంతో వణుకుతో మీకు స్వార్థ ప్రకటించాను. మరి నన్ను చూస్తే మీ నాయకుడైన నేను ఇట్లా ఉన్నాను. మరి మీరు చూస్తే ఈ బలహీనుడు, అసలు ఏమాత్రం గొప్ప ప్రసంగికుడు కాని నాలంటుడు ప్రసంగించినప్పుడు, సువార్త చెప్పినప్పుడు మీరు రక్షించబడ్డారే. మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి. మీలో చాలామంది జ్ఞానులు కాదు, గొప్ప వంశస్థులు కాదు. మరి జ్ఞానుల్ని
సిగ్గుపరచడానికి వెర్రివారి వంటి వారు అయిన మిమ్మల్ని దేవుడు సువార్త చేత పిలుచుకున్నాడు అని చెప్పేసి ఈ 1వ అధ్యాయం చివరిలో వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు. కొంతమంది ఉన్నారు అక్కడ ఇలైట్ సెక్షన్, ఆ యొక్క బిలీవర్స్ లో చాలా గనులు, శ్రేష్టమైన గొప్పవారు ఉన్నారు. కానీ ఎక్కువ మంది వెర్రివారు, చాలా తక్కువ స్థితిలో నుంచి వచ్చేవారు, ఈ లోకంలో ఏమీ కానివారు ఆ విశ్వాసుల్లో ఉన్నారు ఎక్కువగా. ఎందుకంటే ఏమీ కానివాడుగా ప్రకటించాడు సువార్తకి భంగం కలగకుండా. అసలు ఎటువంటి వాక్చాతుర్యం కానీ, ఎటువంటి చెవులకి ఇంపైన మాటలు కాకుండా వణుకుతో భయంతో సువార్తను ప్రకటించాడంట. ప్యూర్ గాస్పుల్ ప్రకటించాడు. అయితే ఇక్కడ సమస్య ఒక డాక్టర్ గారి లాగా ఈ యొక్క కొరింథీ సంఘంలో మరి మరి ఈ డాక్టర్స్కి, వైద్యులకి ఒక జబ్బు నిర్ణయం చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మరి ఒకసారి మా అక్కగారికి దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మా అక్కకి. సుమంతి అని జాయిన్ అవుతుంది, ఈరోజు జాయిన్ అయింది. అయితే ఆవిడకి ఇప్పటికీ కూడా కొద్దిగా అప్పుడప్పుడు చిన్న ఆయాసం వస్తుంటుంది అనమాట. ఒకసారి నాకు భయం వేసి, మా అమ్మగారు 2014లో చనిపోతే 2015లో మేము ఇట్లా మాట్లాడుకుంటుంటే మా అక్కకి ఆయాసం వచ్చేసింది. నాకు చాలా భయం వేసింది. మా అమ్మ ఇప్పుడే చనిపోయింది, మా అక్క పరిస్థితి ఇట్లా ఉందని నేను బలవంతంగా తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం టెస్టులు చేయించాను. ఆ టెస్టులు చేయించిన తర్వాత రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్తే ఆ రిపోర్ట్లో మనం చదువుగానే హార్ట్లో ఒక సగం భాగమే సరిగ్గా పనిచేస్తుంది, సగం భాగం సరిగ్గా పనిచేయట్లేదు నచ్చింది చదువుతుంటే. ఓరు బాబు ఇదేంటని చెప్పేసి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అసలు ఈ సమస్య వల్లే కదండి ఆపరేషన్ చేశాను, ఏం పర్వాలేదు, ఆమె ఇప్పటి వరకు ఇట్లా ఉంది, ఇక ముందు కూడా ఇట్లా ఉంటుంది, మేనేజ్ చేసేస్తుంది, ఏం పర్వాలేదు. ఇట్లా నా ఇదేంటిగా నుంచి నేను వెంటనే ఇంటికి వచ్చి మా అక్కకి అసలు తెలుసో లేదో చెబుదామని చాలా గంభీరంగా వస్తే ఆమె ఒక మొత్తం ఇది నాకు ఎప్పుడో తెలుసురా అంది. సో డాక్టర్స్ చూసారా, అక్కడ ఒక సమస్య ఉన్నప్పటికీ దాని గురించి ఎంత అవగాహన వాళ్ళు మనకి ఇవ్వగలరు, దాని గురించి ఎలాగా ముందుకెళ్ళచ్చు, దాని గురించి మందులు ఏం వాడచ్చు, అసలు సమస్య ఏంటి, ఆ సమస్య యొక్క తీవ్రత శాతం ఏంటి, ఆ సమస్య ఎట్లాగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, డాక్టర్ మాత్రమే చెప్పగలరు. ఇలాగ ఒక వైద్యుల్లాగా ఈ కొరింథీ సంఘంలో ఉన్న ఒక సమస్యని పౌలు పసిగట్టేశాడు. ఆ సమస్య ఏంటంటే, ఇక్కడ కొన్ని వచనాలు మనం ముందుకెళ్దాం. 5వ వచనం చదువుతానండి. అంటే దేవుని వాక్యం చదువుతూ ఉందాం. సమస్య మనం కింద వచనాల్లో ఉంది, అక్కడ నేను ఆగుతాను. 1 కొరింథీ 1:5. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఇక్కడ జ్ఞానము అన్నమాట చాలాసార్లు వాడుతున్నాడు ఈ మొదటి 1, 2, 3 అధ్యాయాల్లో. ఇంగ్లీష్లో విజ్డమ్ అని. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. జ్ఞానము ప్రాబ్లం అయింది వాళ్ళకి. జ్ఞానము ఉప్పొంగ చేయదు. సెల్ఫ్ సెంటర్డ్ ఇన్సిస్టెన్స్. వాళ్ళు ఏంటంటే వారే వాళ్ళకి మెయిన్. అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? వారి కొరకు. సెల్ఫ్ సెంటర్డ్ ఇన్సిస్టెన్స్ అంట. అది అట్ ది కాస్ట్ ఆఫ్ ద వీక్. బలహీనుల్ని ఉపయోగించుకుంటూ, బలహీనులకి తర్వాత రకరకాలైన మార్జినలైజ్డ్ పీపుల్కి రావాల్సిన అనేకమైన మంచి మంచి విషయాల్ని పక్కన పడేసి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారి కొరకు. దేవుని రాజ్యమును ముందుకు తీసుకెళ్ళటం కాదు, వారి యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటం వారి ప్రాధాన్యత అయిపోయింది కొరింథీలో. ఇక్కడ 6వ వచనంలో సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. యేసయ్య సహవాసమునకు మనల్ని పిలిచాడని దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య అని పిలిస్తే పలికే మన దేవుడు, ఇదిగో సదాకాలం నేను తోడై ఉన్నానని చెప్పాడు. దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడు యేసు ప్రభు. యేసయ్య అని పిలిస్తే
నీకు పలుకుతాడు దేవుడు. నీకు ఉపాయం ఇస్తాడు. అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కామని, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక తమ్ముడు వచ్చాడు మా వీధిలోనే. ఈ యొక్క 2-3 రోజుల్లోనే మేము ఒక డబ్బు అతనికి ఇవ్వాలండి. డెడ్ లైన్ ఇచ్చాడు. ఏం చేయాలో తెలియట్లేదు. మా చర్చిలో కనిపిస్తే నేను పలకరించాను ఆ అబ్బాయిని. పలకరించి ఒకసారి రా బాబు అని అంటే వచ్చాడు. వచ్చినప్పుడు తను చెప్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు నేను చెప్పాను, నా పరిస్థితుల్లో చాలాసార్లు దేవుడు నాకు సహాయం చేశాడమ్మా, నేను అప్పుల్లో ఉన్నప్పుడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో, ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ వ్యక్తితో, ఇట్లా ఉంది నా పరిస్థితి, టైం తీసుకో, దేవుడు తప్పకుండా నీకు టైం అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు నాకు కూడా అదే ఆలోచన వచ్చిందండి. అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కావు. ఆ ఉపాయం ఇచ్చేది ఎవరంటే యేసయ్య. చివరికి ఏమంటున్నాడంటే పౌలు, ఆ ఉపాయం ఇచ్చేది కాదు, ఆ ఉపాయమే యేసయ్య అని చెప్తున్నాడు వీళ్ళకి. మీకు జ్ఞానం ఉంది కదా కొరింథీయులారా. ఆ జ్ఞానము ఎవరు అనుకుంటున్నారు కదా, అపోల్లో నుంచి వచ్చిందని, పేతురు నుంచి వచ్చిందని, తర్వాత పౌలు నుంచి వచ్చిందని. ఇంకా ఎంత తెగించారంటే కొంతమంది నా బ్యానర్ యేసుక్రీస్తు ప్రభు, మేము యేసుక్రీస్తు ప్రభు తెగకు చెందిన వాళ్ళమని. మనలో మనం కూడా యేసుక్రీస్తు తెగకు చెందిన వాళ్ళమని అనుకుంటున్నామేమో మనం. ఒక ఫ్యాక్షన్ లాగా, ఒక గుంపు లాగా. అది కూడా తప్పు అంటున్నాడు. అంటే ఏంటి పౌలు భావం ఏంటంటే యేసుక్రీస్తుకి చెందటం కాదు. యేసుక్రీస్తు ఒకడు, ఈ నాయకుల్లో ఒకడు కాదు. యేసుక్రీస్తు సమస్తము, ఆయనే సమస్తము. నీకు జ్ఞానము ఈ నాయకుడి ద్వారా, ఆ సంఘం ద్వారా, ఈ బైబిల్ కాలేజీ ద్వారా, లేకపోతే ఈ టీవీ స్పీకర్ ద్వారా, మన వర్చువల్ ద్వారా కాదు నీకు వస్తుంది జ్ఞానము. నాకు వస్తుంది, మనకి వస్తున్న జ్ఞానము అది ఒక వ్యక్తి, ఆయన పేరు యేసు. ఎప్పుడైతే మనం జ్ఞానము, విజ్డమ్ అనుభవిస్తున్నామో అది యేసయ్య ఒక ముక్కది. దయచేసి గమనిద్దాం. చివరికి ఇలా ముగిస్తాడు ఈ అధ్యాయం. అందుకని నేను చెప్తా ఉన్నాను. 9వ వచనం చదివేశాం కదా. 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజించి ఉన్నాడా? వాట్ ఎ గ్రేటెస్ట్ క్వశ్చన్ అండి ఇది. క్రైస్ట్ డివైడెడ్? ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? క్రీస్తు విభజించి ఉన్నాడా? విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితురా? ఈ క్వశ్చన్స్ చూడండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఇక్కడ ప్రాబ్లం చాలా, ఒక డాక్టర్ గారి లాగా చెప్తా ఉన్నాడు. ఏంటంట ఆయన తాత్పర్యము? 11వ వచనంలో ఏమంటున్నాడంటే, మీలో కలహములు కలవని నాకు తెలిసింది. అంటే కలహములు కలవు, బయటకు చూస్తుంటే కలహములు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏముంది? కంటెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గమనిద్దాం, కొరింథీ నగరంలో అనేకమైన గృహ సంఘాలు ఉన్నాయి. కొరింథీలో ఉంది ఒకే ఒక సంఘం కాదండి, సంఘాలు అనేకమనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మీటింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు, ఉదాహరణకి మా వైజాగ్లో కొన్ని పెళ్లిళ్ళలోను, లేకపోతే కొన్ని రివైవల్ మీటింగ్స్లోను, నాయకుల సదస్సుల్లోను, లేకపోతే కొన్ని అందరూ సంఘాలన్నీ కలుసుకునే కొన్ని కామన్ కార్యక్రమాల్లో చాలామంది నాయకులు ఒకళ్ళ భుజాలకు రాసుకుంటూ, పలకరించుకుంటూ, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ నెట్వర్కింగ్ అవుతూ ఉంటుంది. ఒకలాంటి సహవాసం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మన వైజాగ్ గురించి నేను చెప్పడం లేదు, సర్వసాధారణంగా మన దేశంలో ముఖ్యంగా ఎలా ఉందంటే, నేను పలానా అమెరికా బైబిల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో నుంచి నేను ఈరోజు ఇలా నీతిగా ఉన్నానంటే, ఇలా ఒక జ్ఞానంగా ఉన్నానంటే, నా సోర్సు పలానా అమెరికాలో ఉన్న బైబిల్ కాలేజీ, లేదా పలానా చెన్నైలో ఉన్న ఒక నాయకుడు, లేదా మా యొక్క సంఘము, లేదా మా పాస్టర్ గారు, లేకపోతే మా యొక్క నేను చదువుతున్న పుస్తకాలు, లేకపోతే నా యొక్క కుటుంబ నేపథ్యం. ఇదిగో
అదే నా సోర్స్. నేను ఇంత జ్ఞానంగా, ఇంత నీతిగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత విమోచన నేను అనుభవిస్తున్నానంటే నా సోర్స్ ఏంటంటే బైబిల్ కాలేజో, సంఘమో, లేకపోతే ఒక డినామినేషనో, లేకపోతే ఒక నాయకుడో, ఒక టీవీ ప్రసంగికుడో, లేకపోతే నా కుటుంబ నేపథ్యమో, లేకపోతే నేనే నా స్వయం కృషి. దీస్ ఆర్ ద అండర్స్టాండింగ్స్. ఇది అక్కడ ఉన్న సమస్య. మన మధ్యలో కూడా ఉందండి ఇది. మన దేశంలో చాలా ఉంది. మన మధ్యలోనే ఉంది, మనలో ఉంది. ఇది బయటికి కలహాలు కనపడకపోవచ్చు, కానీ అది ఎలా ఉందంటే మనం ఒకరితో ఒకరు నాయకులు మాట్లాడుకుంటున్నప్పుడు మనం అతిశయిస్తుంది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ని బట్టి, మన బ్యాక్గ్రౌండ్ యొక్క రూట్ కాజ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ యొక్క మూలాలను బట్టి మనం అతిశయిస్తున్నాం. బహుశా మనం పుస్తకాలు బహుగా చదువుతున్నామేమో. నేను కూడా ఎక్కువ చదువుతాను. నాకు కూడా అనిపించింది, అరే నేను కూడా ఈ కొరింథీ లాగానే ఉన్నాను కదా, నేనేదో అతిశయిస్తున్నాను. నాకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను అనిపించింది. నాకు చాలా అర్థమైంది. నేను ఒప్పించబడ్డాను. ఎస్, నేను బోస్ట్ చేసుకుంటున్నాను నా గురించి, నాకున్న నాలెడ్జ్ గురించి, లేకపోతే నాకున్న ఆ యొక్క మంచి వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ గురించి. నిన్న నేను ఒక వ్యక్తికి చెప్తా ఉన్నాను ఇక్కడ ఏంటంటే, నాలెడ్జ్ ఉంటే ఎట్లాంటి వాళ్ళని సరే అలా నుంచోబెట్టేయచ్చమ్మా. నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాను. ఇంటర్మీడియట్లోని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించింది మా అమ్మ. అయితే ఆ ఇంగ్లీష్ మీడియంలో నాకేమో అకాడమిక్ స్టఫ్ నేను కంటతో పెట్టేసేవాడిని, కానీ నాకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేది కాదు, అర్థమయ్యేది. గ్రామర్ పడింది నాకు బాగా. మా ఫాదర్ గ్రామర్ నేర్పించారు ఇంగ్లీష్లో. కానీ నేనేం చేశానంటే బహుగా కష్టపడ్డాను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. డిక్షనరీస్ 1-2 పెట్టుకొని ప్రతి మాట చూసేవాడిని. తర్వాత ఇంగ్లీష్ బైబిల్, దేవునిలోకి వచ్చిన తర్వాత NIV ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ పక్కన పెట్టుకొని నిన్న స్వరూప్ కూడా చెప్పాను. ఆ విధంగా నేర్చుకున్నాను. తర్వాత న్యూస్ పేపర్ బహుగా కష్టపడి నేర్చుకున్నా. ఇప్పటికి నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను, కానీ అవతల వ్యక్తికి సరిగ్గా రాదనుకోండి, నేను మాట్లాడే వ్యక్తికి అవతల వ్యక్తికి ఇంగ్లీష్ సరిగ్గా రాదనుకోండి, నాకు కూడా సరిగ్గా రాదు. అవతల వ్యక్తి బాగా ఇంగ్లీష్ వాడు అనుకోండి, నాకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి అదేంటో అట్లాగా అలవాటు అయిపోయింది నాకు. అయితే ఏది ఏమైనా ఇంగ్లీష్ మన మాతృభాష కాదండి, మన బ్లడ్లో తెలుగు ఉంది. మరి మీ బ్లడ్లో ఏ భాష ఉందో నాకు తెలియదు, కానీ ఒకసారి నేను విక్టర్ ఇమాన్యుయల్ గారిని అడిగాను. విక్టర్ ఇమాన్యుయల్ గారేమో తెలుగు, వాళ్ళ వైఫ్ తమిళ్ అనుకుంటా. అయితే మీ యొక్క మదర్ టంగ్ ఏంటనంటే, మా మదర్ టంగ్ హిందీ అయిపోయింది బ్రదర్, ఎందుకంటే మేము 20 years పైన ఢిల్లీలో ఉన్నాము. ఆయనేమో తెలుగు, ఆవిడేమో తమిళ్ అనుకుంటాను, కానీ వాళ్ళ బ్లడ్లో హిందీ వచ్చేసింది. సో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంటర్మీడియట్ అయిన తర్వాత విజయవాడ లయోలా కాలేజీలో అక్కడ ఫస్ట్ క్లాస్ వస్తేనే సీట్ ఇస్తారు, అడ్మిషన్ అసలు అప్లికేషన్ అమ్మేదే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. సరే, నేను ఇంటర్మీడియట్లో మంచిగా చదివాను, అక్కడ జాయిన్ అయిన డిగ్రీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నాది BSc. మరి అక్కడ జాయిన్ అయినప్పుడు కమాండ్ చేసేవాడిని అసలు సబ్జెక్ట్. నా రూమ్కి వచ్చి పిల్లలు వచ్చి, నా క్లాస్మేట్స్ వచ్చి, ఒరే నీకు అర్థమైందని చెప్పబాకురా అనేవారు. అంతగా కష్టపడ్డాను నేను, చాలా కష్టపడ్డాను. మరి నా సోర్స్ విషయంలో నేను ఎంతో అతిశయించవచ్చు ఇప్పుడు, కానీ ఈ 1 కొరింథీ లాస్ట్కి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నీకున్న సమస్త జ్ఞానం అది యేసుక్రీస్తు యొక్క ఒక స్లైస్. అది ఇప్పుడు మనం బ్రెడ్లో ఒక స్లైస్ ఎలా కోస్తామో అలాగా ఈ యొక్క యేసు యొక్క ప్రత్యక్షత, అనేకమైన ప్రత్యక్ష. ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడును అనువాడును అంటున్నాడు కదా. ఈ ఉన్నవాడును అనువాడును అన్న మాట దయచేసి గమనించండి, సమయం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి నేను R.C. స్ప్రౌల్ అన్న అతని వీడియో విన్నాను. నేను మన యోహాను సువార్తలో 7 ఐయామ్స్ ఉంటాయి, అంటే 7 నేను అంటే చూడండి, జీవాహారము నేనే, పునరుద్ధానము పునరుద్ధానమును జీవమును నేనే, గొర్రెల మంచి కాపరిని నేనే. ఇలాగ 7 ఉంటాయి కదండి, నాకు గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. ఇక్కడ ఉదాహరణకి ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేను
ఐఎమ్ జీవాహారం నేను అన్న మాట కంట యాక్చువల్గా అక్కడ ఏం రాసిందో చెప్పాడు ఆయన. ఐ యామ్ దట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారం నేనే 2 times ఉంటుందంట ఒరిజినల్గా. జీవాహారము నేనే, ఉన్నవాడను అనువాడను నేనే అన్న మాట ఇక్కడ ఉంటుందటండి. జీవాహారము అనువాడను, జీవాహారము నేనే, అనువాడను నేనే. అట్లాంటి మాట. మీకు యేసయ్య ఎవరో తెలియటానికి మాట చెప్తున్నాను. మోషేతో చెప్పిన ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా మరి ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం వాక్యము శరీరధారి అయి మన మధ్యలో వసించెను. ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో వసించెను. లొగోస్ బికేమ్ ఫ్లెష్ అండ్ లివ్డ్ అమాంగ్ us. అండ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇట్ రిపీట్స్. I am the bread of life. That is the word exactly అలా వాడారట అక్కడ. మరి బ్రెడ్ ఆఫ్ లైఫ్ నేనే అనకుండా జీవాహారం ఇచ్చేది నేనే అనొచ్చు కదండి. ఇదేంటి మార్తకు చెప్తాడు యేసయ్య, పునరుద్ధానమును జీవమును నేనే. నువ్వు పునరుద్ధానము ఒక సంఘటన అనుకుంటున్నావేమో, జీవము ఒక అంశం అనుకుంటున్నావేమో. నా అవతారము పునరుద్ధానము, నా యొక్క అవతారం, మై మేనిఫెస్టేషన్, మై అనదర్ రెవల్యూషన్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్ ఈజ్ రెజరక్షన్. మై రెవల్యూషన్ అండ్ మై ఓన్ పీస్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ద లైఫ్. మై రెవల్యూషన్, మై అనదర్ avatar, my another revelation, my another self, like a bit of myself is the bread of life. మీకు అర్థమవుతుందో లేదు? వెలుగును నేనే అంటాడు, కొన్ని నేనే అంటున్నాడు దేవుడు. ఆశ్చర్యం వేస్తుంది. మన దేవుడు మరి 4th dimension, చాలా డైమెన్షన్స్ ఉంటాయి కదా, ఇది అనదర్ డైమెన్షన్ అనమాట, మనకి మతికి అందదు. అందుకనే పౌలు రాస్తున్నాడు కొరింథీయులకి, మీలో కలహములు కలవు. నా తాత్పర్యం ఏంటంటే, మీలో మీ సమస్త జ్ఞానమునకు, సమస్త నీతికి, సమస్త పరిశుద్ధమైన జీవితం మీరు జీవిస్తున్న పరిశుద్ధతకి, మీ సమస్తమైన మీ యొక్క విమోచనకి మీ సోర్సు ఈ లోకంలో దేనికో మీరు ఆపాదిస్తున్నారు. దట్ ఈస్ నాట్ విజ్డమ్ అట్ ఆల్. అది జ్ఞానం కాదండి. అసలు మీరు చేయవలసింది ఏంటంటే, యేసు ప్రభువే ఆ యొక్క జ్ఞానమని. యేసు ప్రభు జ్ఞానం ఇచ్చేవాడు కాదండి. మీరు ఎప్పుడైతే విజ్డమ్ ఎక్స్పీరియన్స్ చేస్తారో, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ జీసస్. వెనెవర్ యూ యూజ్ ఆర్ వెనెవర్ యూ యూటిలైజ్ ద విజ్డమ్, వెనెవర్ యూ మూవ్ ఇన్ విజ్డమ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ స్లైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హిజ్ ఓన్ సెల్ఫ్. మనం అలా తింటున్నాం అనమాట. మనం వైజ్గా ఉన్నప్పుడల్లా ఆయన యొక్క ఒక ముక్క మనం తింటున్నాం. నన్ను భుజిస్తే గాని మీరు జీవింపలేరంటాడు. ఎప్పుడైతే నీవు నీతిగా ఉంటున్నావో, ఉదాహరణకి మన ప్లాట్ఫామ్లో అనేక మంది వాక్యం చెప్తా ఉన్నారు. మనం సరి చేసుకుంటూ, ప్రోత్సాహపడుతూ, మనం నీతిని ఇంకా అలైన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి. నీతిగా మన నీతి ఒక ప్రసంగం ద్వారా కొంత పెరిగిందనుకోండి, ఆ యొక్క సేవకురాల ద్వారా అది జరిగినప్పటికీ కూడా మనలో మనం అనుభవిస్తున్న ఆ యొక్క నీతి, దేవుని నుంచి వచ్చిన నీతి, అది ఆ సేవకుడు మనకిచ్చింది కాదు, లేకపోతే దేవుడిచ్చింది కూడా కాదు. దయచేసి గమనిద్దాం, అది దేవుడే. ఆ నీతి యేసయ్య ఒక ముక్క మనం ఆస్వాదిస్తున్నాం. యు ఆర్ ఈటింగ్ ద ఫ్లెష్ ఆఫ్ జీసస్ వెనెవర్ యు మూవ్ ఇన్ రైచియస్నెస్. ఇక్కడ లాస్ట్లో చూద్దాం, అప్పుడు మీకు నేనేం చెప్తున్నాను. 1వ అధ్యాయం 1 కొరింథీ 1:31, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసయ్య మనకు
జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన ఇచ్చెనుగా. హీ బికేమ్, ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. బట్ ఆఫ్ హిమ్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్, హూ ఆఫ్ గాడ్ ఈజ్ మేడ్ అన్ టు అస్. God made him unto us what? He made Jesus unto us wisdom, righteousness, sanctification, redemption. కానీ ఇక్కడ కొరింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నప్పుడల్లా నా నీతికి నేను ఎంతో నీతిమంతుణ్ణి, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను అనుకోండి. చాలా మంది పరిశుద్ధంగా ఉంటారు మన విశ్వాసులు, చాలా మంది రైచియస్గా ఉంటారు. నాకు తెలుసు చాలా మంది లీడర్స్ మా సిటీలో, వండర్ఫుల్ లీడర్స్ ఆర్ దేర్. అసలు స్పాట్లెస్ లీడర్స్ ఉన్నారు. అయితే కత్తి లాంటి వాళ్ళు ఉన్నారు మన నాయకులు, ముఖ్యంగా మా సిటీలో. ఒక్కొక్కరు కత్తి లాంటి, అంటే ఈ లోకంలో కత్తిలాగా ఉన్నాడు రీడు, అట్లాంటి ఎక్స్ప్రెషన్ కాదు, నిజంగా కత్తులే, సైతాను రాజ్యాన్ని ఊపేసినాడు. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది వాళ్ళ యొక్క నీతి, వాళ్ళ జీవితం అంతట్లో వాళ్ళలో ఉన్న పరిశుద్ధత, వాళ్ళలో ఉన్న నీతి, వాళ్ళు అనుభవిస్తున్న విమోచన, వాళ్ళు అనుభవిస్తున్న విజ్డము, వాళ్ళు యూజ్ చేస్తున్న జ్ఞానమునకు సోర్సు నా సంఘమనో, పలానా సేవకుడనో, పలానా అపోల్లో అనో, పలానా పేతురనో, పలానా పౌలను, చివరికి ఎంత తెగించారంటే వీళ్ళ లిస్టులో యేసు ప్రభువుని కూడా వేసేసి నా యొక్క సోర్స్ యేసయ్య అనుకుంటున్నారు. నా సోర్స్ యేసయ్య కాదు, యేసయ్యనే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంటున్నాడు ఇక్కడ పౌలు. దిస్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ కొరింథియన్ చర్చ్. మరి కొన్ని వాక్యాలు 6:69 కాబట్టి నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఇదేనండి. మనం ఎక్కడ ఆగాము, మళ్ళీ వెనక్కి వెళ్దాం. 1వ అధ్యాయం, ఓకే, 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయం తాత్పర్యం అన్న మాట దగ్గర ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో, మీలో కంటెన్షన్స్ ఉన్నాయి, కలహములు ఉన్నాయి. మన ఒక్కోసారి ఎంత డిప్లొమాటిక్గా ఉంటామంటే మనం విశ్వాసులమైన నాయకులమైన అవతల నాయకులతో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు హార్ట్ టు హార్ట్ మాట్లాడు. ఎందుకంటే నేను పలానా సంఘానికి నా యొక్క లెగసీ, నా యొక్క ఇన్హెరిటెన్స్, నా యొక్క సమస్త, నా జీవితంలో ఉన్న నా యొక్క సమస్త జ్ఞానము, సమస్త విమోచన, సమస్త పరిశుద్ధత, నా జీవితంలో ఉన్న పరిశుద్ధతకి, జీవితంలో ఉన్న నీతికి, జీవితంలో ఉన్న జ్ఞానమునకు, జీవితంలో ఉన్న విమోచనకు కారణము, మూల కారణము నా సంఘము. నా మూల కారణము నేను నా యొక్క బైబిల్ కాలేజీలో నేను నేర్చుకున్న ఆ యొక్క సమస్తమైన కార్పస్. పలానా లీడర్కి చెందినవాడిని, ఎక్కడో ఏ దేశంలో ఉంటాడు ఆ లీడర్, ఆయన యొక్క ఒకలాంటి హీఈస్ మై పిడిగ్రీ. ఆయన దగ్గర నుంచి నాకు, అంటే ఆయనకు సంబంధించిన మొత్తం అనాయింటింగ్ అవ్వచ్చు, మైండ్ సెట్ అవ్వచ్చు, సమస్త కూర్పు అదిగో పలానా వ్యక్తి ద్వారా వచ్చింది నాకు అని. ఇలాంటి తాత్పర్యం మనం కలిగి ఉంటూ ఇతర నాయకులతో, ఇతర విశ్వాసులతో కనెక్ట్ అవ్వటం వల్ల మనం హార్ట్ మాట్లాడుకోలేకపోతున్నాం. ఇక్కడ సొల్యూషన్ అదే, ఇక్కడ జరుగుతుంది కూడా అదే. కలహములు అంటున్నాడు. డిప్లొమాటిక్ కలహాలు బయటికి కనపడవు, చాప కింద నీరులాగా అవి ఒకలాంటి కుళ్ళు కలుగు చేస్తుంటాయి ఫెలోషిప్స్ మధ్యలో. ఇక్కడంతా కూడా వీళ్ళందరికీ ఏం చేస్తున్నాడంటే పౌలు మొత్తం సెట్ చేస్తున్నాడు. బాబు, కొరింథీలో ఉన్న విశ్వాసులారా దయచేసి గమనించండి, మీలో కలహములు అంటే నా తాత్పర్యం ఏమిటంటే, నా తాత్పర్యం ఒకటి చూస్తేనేమో అపోల్లో వాజ్ ఎ డైనామిక్ స్పీకర్. ఆ రోజుల్లో అపోల్లో వచ్చి మాట్లాడితే జామ్ ప్యాక్డ్ హాల్స్ అనమాట. ఆయన వస్తున్నాడంటేనే పరిగెత్తుకుంటూ వస్తారట ఆయన వినటానికి, ఎందుకంటే మంచి వక్త. పౌలు వస్తుంటే ఒక ఫాదర్ వచ్చినట్టు. కొంతమంది నేను పౌలు వాడిని అంటున్నారంట, కొంతమంది ఏమో పేతురు ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్. పేతురు నేను కేఫాస్ అంటే పీటర్కి సంబంధించిన వాడిని కొంతమంది.
కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళందరిని చూసి, "ఒరేయ్! ఈడు చూస్తేనేమో పేతురు అంటున్నాడు, ఈడు చూస్తేనేమో పౌలు అంటున్నాడు, ఈడు చూస్తే అపోల్లో అంటున్నాడు." వీళ్ళందరూ మనుషులకి చూస్తే ఆ టీవీ స్పీకర్ చెందినోళ్ళు అంటున్నారు. వీళ్ళు చూస్తేనేమో ఆ పలానా సంఘం బట్టి అతిశయించబడుతున్నారు. చూస్తేనేమో వెస్ట్‌లో పాశ్చాత్య దేశంలో ఏదో గొప్ప బైబిల్ కాలేజో లేకపోతే గొప్ప నాయకుడికి సంబంధించిన ఊరికి వీళ్ళు చూస్తే ఎంత అతిశయపడుతున్నారు మనుషుల్ని చూసి. ఛీ! 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 నేను యేసు ప్రభువుకి చెందినోడిని అని కొంతమంది అనుకుంటున్నారు. దాంట్లో తప్పు కనపడదు మనకు బయటకు చూస్తే. కానీ ఇక్కడ ఆ లిస్ట్‌లో యేసు ప్రభువుని చేర్చరు. యేసు ప్రభువు గురించి సరిగ్గా అనుకుంటే మంచిదే. కానీ ఈ లిస్ట్‌లో యేసు ప్రభువుని కూడా చేర్చారు చూడండి. 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపొల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఇంకొకడు ఏం చెప్తున్నాడంటే ఇంకొక బ్యాచ్ వీళ్ళందరూ అసలు వేస్ట్ గాళ్ళు. ఒక్కొక్కడు మనుషుల్ని బట్టి అతిశయపడుతున్నారు. నేను చూడు ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఐ యామ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు వాడను. మనం కూడా చాలాసార్లు ఈ టెంప్టేషన్‌లో పడతాం. క్రీస్తు వాడను అనుకుంటున్న తప్పేముంది అనుకుంటున్నారా మీరు? కానీ క్రీస్తుని నాయకుల లిస్ట్‌లో ఏస్తున్నావా? లేకపోతే క్రీస్తు సోర్సా? ఈజ్ వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆర్ హీ ఈజ్ ద సోర్సా? లేకపోతే ఏమంటారు? ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు మాటల్లో నా యొక్క దేహమును తిని నా రక్తమును త్రాగువాడు మాత్రమే నాకు పాత్రుడవుతాడు. నువ్వు యేసయ్యని తింటున్నావా? లేకపోతే యేసయ్యకి చెందినవాడివా? డిఫరెన్స్ ఉందండి. నువ్వు క్రీస్తు వాడవా? లేకపోతే క్రీస్తుని తింటున్నావా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఒక మొన్న బెంగుళూరులో ఒక స్పీకర్ గారికి డాక్టర్ గారు టెస్ట్ చేయడానికి వెళ్తే నీలో డి వైటమిన్ తక్కువ ఉందని చెప్పాడు. వైటమిన్ డి. అయితే నేను ఎండలో బాగానే, దయచేసి ఇది మళ్ళీ హెల్త్ ఇష్యూ లాగా చేయకండి. నాకు అసలు హెల్త్ గురించి పెద్ద తెలియదు. డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుస్తుంది. ఈ డి విటమిన్ గురించి ఆయన డాక్టర్ గారు, నేను వాకింగ్ చేస్తున్నాను కదా, ఎండలో తిరుగుతాను మార్నింగ్, సరిపోవట్లేదా అంటే, ఎట్లా వెళ్తున్నారు అని అడిగాడు. అంటే దెన్ చేతులన్నీ నల్లగా అయిపోతాయేమోనని ఫుల్ స్లీవ్స్ వేసుకుని వెళ్తున్నాడంట. ఎండకి వెళ్ళేదే ఎండ తగులుతుంది కదా, మీరు స్లీవ్లెస్ టీ షర్ట్స్ వేసుకుని వెళ్ళండి అని చెప్పి ఆ పాస్ట్ గారికి. అప్పుడు అర్థమైందంట ఆయనకి, నేను ఎండలో వెళ్తున్నాను కానీ నాకు ఎండ తగలట్లా. ఆ డాక్టర్ ఏం చెప్పాడు? ఎండలో వెళ్తున్నావు కానీ ఎండ తగలట్లేదు. ఇక్కడ చూడండి, నేను క్రీస్తు వాడని అని అనుకుంటంలో తప్పు కనపడకపోవచ్చు మనకి, కానీ క్రీస్తుని భుజించేవాడుగా ఉండాలి. అది ఎట్లా చూడండి, ముందు కిందకి వెళ్ళిపోదాం. లాస్ట్లో 1వ అధ్యాయము, కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం, 30 నుంచి చదువుతాను. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన, అంటే యేసయ్య, దేవుని మూలముగా యేసయ్య మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన పరిశుద్ధత అయ్యాడు. దేవుని మూలముగా యేసయ్య నీకు పరిశుద్ధత అయ్యాడు, నీతి అయ్యాడు, విమోచనము అయ్యాడు, జ్ఞానము అంటే విజ్డము అయ్యాడు. హీ బికేమ్ విజ్డమ్ ఫర్ యూ. He himself became redemption. He himself became sanctification. He himself became knowledge or wisdom. He himself became righteousness. ఆయన రైచియస్ ఇవ్వటం కాదండి, he became righteousness. He became righteousness. నీతి ఇవ్వటం కాదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యం 1వ అధ్యాయం భలే వింతైన లైన్స్ గీస్తుంది. అసలు మనం ఊహించని సమస్యలు మనం ఉన్నామని మనకు తెలియచేస్తుంది. ఏంటంటే ఆ సమస్య, నీ నీతి, నువ్వు నీతిగా ఉన్నావు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు విమోచన అనుభవిస్తున్నావు, నువ్వు జ్ఞానంను ఎక్సర్సైజ్ చేస్తున్నావు. కానీ బహుశా నీ జ్ఞానమునకు, నీతికి, పరిశుద్ధతకి
నీ యొక్క విమోచనకి మూల కారణము నీ సంఘం అనుకుంటున్నావేమో, లేకపోతే నీ యొక్క ఇష్టమైన ఒక నాయకుడు అనుకుంటున్నావేమో, అతని నుంచి వచ్చింది అనుకుంటున్నావేమో, నీ సంఘం నుంచి వచ్చింది అనుకుంటున్నావేమో, నీ యొక్క బైబిల్ కాలేజీ నుంచి వచ్చింది అనుకుంటున్నావేమో, నీ కుటుంబం నుంచి వచ్చింది అనుకుంటున్నావేమో. ఇది ఎక్కడి నుంచి రాలేదు, దేవుని దగ్గర నుంచి కూడా రాలేదు. దయచేసి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసయ్య అయ్యాడు. నువ్వు అనుభవిస్తున్న నీ యొక్క నీతి జీవితము, నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఆ నీతి యేసయ్య ఒక ముక్క, అది యేసయ్యే. అది యేసయ్య అయ్యాడు. నీతి యేసయ్య అయ్యాడు. పరిశుద్ధత యేసయ్య అయ్యాడు. విమోచన యేసయ్య అయ్యాడు. జ్ఞానం యేసయ్య అయ్యాడు. హీ బికేమ్, ఆయన అయ్యాడు. ఆయన్ని తింటున్నాం మనం. జ్ఞానము ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా. పరిశుద్ధంగా నువ్వు ఉంటున్నావా? యేసయ్యని నువ్వు తింటున్నావు. నీతిగా నువ్వు ఉంటున్నావా? యేసయ్యని ఒక ముక్క తింటున్నావు. అలాగే విమోచన అనుభవిస్తున్నావా? యేసయ్యని తింటున్నావు. కనుక ఎప్పుడైతే మనం ఈ తాత్పర్యాన్ని జీర్ణించుకుంటామో మన మధ్య కలహాలు ఉండవు, డిప్లొమసీ ఉండదు, హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్స్ ఉంటాయి, డీప్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. దెర్ ఈజ్ విజ్డమ్ అండ్ దెర్ ఈజ్ డీప్ విజ్డమ్. ఆ యొక్క డీప్ విజ్డమ్ని బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మన జ్ఞానం కానీ అడ్డొస్తే మనం రక్షించబడలేం. ఆ యొక్క లోతైన జ్ఞానము ఆయన ఆపరేట్ చేయబట్టి ఆ యొక్క ఆ జలముల మీద అల్లాడే ఆ స్వరాన్ని మనం స్పందించి అయ్యా అని ఆయన అంగీకరించి ఆయన కుమారుడు కుమార్తె అయ్యాము. ఆ డీప్ విజ్డమ్ మనలో పనిచేస్తుంది. అదే యేసయ్యని మనం భుజించడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. రెవరెండ్ జామ రవికుమార్ అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాను. జామ రవికుమార్ అయ్యారు ఒకవేళ లేని రక్షణ మురళీబాబు గారు ప్లీజ్. కలిగిన తండ్రి, కృపకలిగిన రక్షక గారు పదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయినా ఈ ఉదయకాల వేళలో మీ దాన్ని నిలబెట్టుకొని ఎన్నో శ్రేష్టంగా ఉన్న విషయాలు మాకు మీరు బోధించారు. మీకే వందనాలు స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ మాటలన్నీ కూడా మా ప్రజల్లో మేము భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా ఎప్పుడు దాని జనంలో తండ్రి మా మందిరాలకు మేము వెళ్తుండగా మార్గవంతుల్లో మీరు తోడుగా ఉండండి. అక్కడ సేవకులు బోధిస్తున్నటువంటి విషయాలను శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. అయినా మాలో అనేక మంది సేవకులు ఉన్నారు, వారిని కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి, చక్కగా వర్తమానం ఎత్తడానికి సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన మా మరి జూమ్లు సహోదరి మరి భర్త గారు నాయన మరి యాక్సిడెంట్లు మరి మోకాల ఆపరేషన్ అని చెప్పారు. ఆ బిడ్డను మీరు దర్శించండి, మీ దక్షిణాస్తంతో తాకండి, సంపూర్ణ స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలియపరచలేదంటే వారందరి యొక్క పరిస్థితులు మీకు బాహాటంగా తెలియని కనుక వారందరికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి తండ్రి బాబిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన ఆవిడ ఏర్పాటు చేసినటువంటి జూమ్ కూడికినండి నాయన మన జీవిత కాలం కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్లో అనేక మంది చేరి అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని, సహాయం చేస్తున్నటువంటి జాన్సన్లు, స్వరూపును, తేజాను తదితర కోర్ కమిటీ వారందరూ దీవించి ఆశీర్వదించమని, మా కొర శైలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, శోధనలో నీకు దృష్టి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిపోయిన మనకును సకల పరిశుద్ధకును వాక్యం అందించిన బిడ్డకును
జూమ్ ఏర్పాటు చేసి సహాయంగా ఉన్నటువంటి బిడ్డలందరికీ సదాకాలం చూడ నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఆమేన్. వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. వందనాలమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. రేపటి దినం జాన్ శామ్యూల్సన్ అయ్య గారు వాక్య పరిచయం చేస్తారు. అందరికీ వందనాలండి. జాన్సన్ అయ్యగారు ప్లీజ్. ఏం లేదండి, నేను చాలా మందికి ఫోన్ చేసి చెప్తున్నాను ఇలాగ ఓపెన్ చేయాలి, ఇలా ఓపెన్ చేయాలంటే మా చేయలేకపోతున్నాను కొంతమంది అంటున్నారండి. అంటే ఇంతకుముందు మనం మన జూమ్ కోడ్ బ్లూ నొక్కగానే ఓపెన్ అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ జూమ్ నొక్కాలి, తర్వాత పాస్వర్డ్ నొక్కాలి, తర్వాత ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి కష్టమైపోతుంది. ఫస్ట్ టైం లాగా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటే చేయండి. కొంతమంది చేయలేకపోతున్నారట. దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ అండి. ఓకే అయ్యారు. థ్యాంక్ యూ అయ్యారు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.